హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి డైలాగ్ యాటిట్యూడ్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఒక్కడిని మించినోడు ఒకడు బ్లాక్ లో కొందాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ ఇష్యూ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. ఈ డైలాగ్తో పాటు మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే మీకు ఇంపోర్ట్ ప్రాబ్లం ఏదైనా సరే 2 వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 2 టైప్స్ మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా వర్క్ అనేది అవుతుందన్నమాట. లేదంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే కింద ఫాంట్ లింక్ అనేది ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీరు చాలామంది అంటే ఫోటో రీప్లేస్ పెట్టుకోవడానికి ఇచ్చారు కదా, ఫోటో రీప్లేస్ పెట్టుకుని వెళ్ళిపోతామంటే మీకు అక్కడ అర్థం కాదనమాట. ఎందుకంటే ఇక్కడ లాస్ట్లో నేను బీట్ మార్క్ అనేది ఇచ్చాను, చూస్తున్నారు కదా ఇక్కడ. సో అది ఎట్లా చేయాలని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫోటో రీప్లేస్ ఇమేజ్ అనేది ఇచ్చాను కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. నేను వీడియోలో చూపించిన ఫోటో కాకుండా వేరే ఫోటో ఏదైనా రీప్లేస్ పెట్టి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇందులో నేనైతే ఈ ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇట్లా ఫోటో అనేది యాడ్ అయింది. బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా, రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 బీట్ మార్క్స్ అనేవి ఇచ్చాను కదా, సో దానికంటే ముందు ఇక్కడ ఫోటో రీప్లేస్ అనేది ఇచ్చాను. సో అంతకంటే ముందు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రెండింటిని ఇట్లా ఒత్తి పట్టుకుని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి కాపీ టు లేయర్స్ చేసుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ 20.06 మిల్లీ సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ 2 లేయర్స్ అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. పేస్ట్ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ కాకపోతే ఇక్కడ లైన్ అనేది మీకు అడ్జస్ట్మెంట్ కాలేదు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ తర్వాత రెడ్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఆ ఫోటోపై క్లిక్ చేసి టైమ్ లైన్ పై క్లిక్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి పర్ఫెక్ట్గా. మళ్ళీ సేమ్ రెండింటిని టైమ్ లైన్ పై క్లిక్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి మళ్ళీ ఎండింగ్లోకి వచ్చేసరికి ఇట్లా క్లిక్ చేయండి, పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి మళ్ళీ ఫోటో అనేది ఇంకొకటి రీప్లేస్ పెట్టుకోండి. ఇట్లా నేను ప్లస్ సింబల్పై క్లిక్ చేసి రీప్లేస్ పెట్టుకున్నా, చూస్తాను కదా. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇంకో ఫోటో సేమ్ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇంకో ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ అలానే రీప్లేస్ పెట్టుకోండి. నేనైతే ఇట్లా రీప్లేస్ పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో రీప్లేస్ అనేది అయిపోయింది. ఇక్కడ ఈ ఆప్షన్పై క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఇట్లా మీకు బీట్ అనేది వచ్చేస్తుంది అనమాట, చూస్తున్నారు కదా. సో మిగతా ఫొటోస్ కూడా ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు రైట్ సైడ్ ఇంకో ఫోటో ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ స్టార్టింగ్లో ఈ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఎండింగ్లో ఈ ఫోటో పేస్ట్ చేసుకోండి. ఇట్లా చూస్తుంటారు కదా, ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే ఫోటోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి టైమ్ లైన్ ఈ ఆప్షన్పై క్లిక్ చేసి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. తర్వాత వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.